సార్ ఒకప్పుడు ఊర్లో పొద్దున్న లేస్తే కాకి, పిచ్చుక, రామచిలుక అన్ని పక్షులు మన పేర్లు కూడా తెలియని చిన్న చిన్న పక్షులు ఆ పిలుపులతోనే మనందరం లెగడం. ఇప్పుడు అంతరించిపోతున్న పక్షులు ఏవి ఉన్నాయి, వాటి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనా ప్రజలు కూడా? ముఖ్యంగా పక్షులు మనుగడ ప్రమాదంలో పడినటువంటి వాటిలలో ప్రపంచంలో 11,000 జాతులు ఉంటాయి. మన ఇండియాకు వచ్చేసరికి అవి 12 నుంచి 1300 మధ్యలో ఉంటాయి. సుమారు 178 పక్షి జాతులు 40% మేరకు వాటి మనుగడ ప్రమాదంలో పడింది. ఇప్పుడు పిచ్చుకలు కనిపించట్లేదు, వాటి ఆవాసం పోయింది. మామూలుగా పక్షులు గూడు నిర్మించేది ఎప్పుడంటే గుడ్లు పెట్టే టైం వచ్చినప్పుడే గూడు నిర్మిస్తాయి. కాబట్టి ఆ సమయాన్ని ఉపయోగించాలి. పావురాలు అనేది పెంచితే చుట్టుపక్కల అందరికీ నష్టం జరుగుతుంటుందని, రెక్కల నుంచి వచ్చే పదార్థం క్యాన్సర్ వ్యాధికి వస్తుందని ఇటువంటి రకరకాల రూమర్స్ ఉంటాయి. ప్రకృతిలో ఏ జీవి అయినా ఏ జాతి అయినా దాని మనుగడ అనేది సహజ సిద్ధంగా జరగాలి. జరగకపోవడం వల్ల తామర తుంపరగా వాటి యొక్క సంఖ్య ఉండాల్సిన దానికంటే ప్రకృతి సహజంగా కాకుండా మేనీఫోల్డ్ పెరిగిపోయింది. వీటి వలన ఏంటంటే వాటి యొక్క రెట్ట అంటే ఫీకల్ మ్యాటర్ ఏదైతే ఉందో ఒక సంవత్సరంలో ఒక్కొక్క పావురం నుండి కొన్ని కిలోలు అక్యుములేట్ అయింది. రకరకాల బ్యాక్టీరియాకి, వైరస్కి, దాని నుండి అది గాలిలో కలిసి లేకపోతే ఇతర మార్గాల ద్వారా మనకు చేరి మన దేశంలో అంతరించిపోతున్న పక్షి జాతులు ఏమున్నాయి? గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బట్టమేక పక్షి, పాలపిట్ట అంటే దాని యొక్క సంఖ్య ఇప్పుడు 50% తగ్గింది. వెల్కమ్ టు ఐడ్రీమ్. పక్షుల వల్ల మనుషులకి ఎలాంటి లాభాలు నష్టాలు జరుగుతుంటాయి, అసలు అంతరించిపోతున్న పక్షి జాతి సంపదను ఎలా మనం కాపాడుకోవాలి అనే విషయంపై మనతో మాట్లాడడానికి రామ్మోహన్ గారు FRO ప్రస్తుతం అంటున్నారు. ఆయన అడిగి పిచ్చుక అనే పక్షితో పాటు ఎన్ని పక్షులు అంతరించిపోతున్నాయి, ఈ పక్షులన్నీ కూడా కేవలం బుక్స్ లో చదువుకునే రోజులు వస్తాయా, లేదు గతంలో లాగా మన కళ్ళ ముందు చెట్టు ముందు పెరిగే పక్షులు కనబడతాయా విషయాన్ని సార్ నాడు తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఒకప్పుడు ఊర్లో పొద్దున్న లేస్తే కాకి, పిచ్చుక, రామచిలుక అన్ని పక్షులు మన పేర్లు కూడా తెలియని చిన్న చిన్న పక్షులు ఇంటి ముందు పైన చెట్ల దగ్గర రావడం, అవి ఆ పిలుపులతోనే మనందరం లెగడం అన్నది మీకు చూస్తుంటారు, గ్రామీణ ప్రాంతం కాబట్టి నేను విన్నాను, చూశాను. అసలు ఆ అరుపులు కేకలు వింటేనే మనలో ఒక ఉత్సాహం వస్తుంది. అది ఒక సెక్టర్ వరకు, ఒక జోన్ వరకు అయిపోయింది. ఇప్పుడు అటువంటి పిలుపుల కోసం అటువంటి పక్షులు చూడడానికి అడవులకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే పట్టణాలు మన అర్బన్ అయింది కాబట్టి, అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కాబట్టి కాంక్రీట్ జంగిల్లో అవన్నీ కనుమరుగవుతున్నాయి. అవి అర్బన్ కల్చర్ కాకుండా మనం రూరల్కి వెళ్ళిన తర్వాత కూడా కనుమరుగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విధంగా ఇప్పుడు అంతరించిపోతున్న పక్షులు ఏవి ఉన్నాయి, వాటి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనా ప్రజలది కూడా? సార్ బాగుంది మీ టాపిక్. నిజంగా ఎన్నుకోవడం, దీని గురించి మాట్లాడాలని మీరు అనుకోవడం నిజంగా చాలా అభినందించదగ్గ విషయము. థ్యాంక్ యూ. అయితే ముఖ్యంగా పక్షులు ఏంటంటే మీరు ఈ మధ్యలో అంతర్జాతీయ నివేదికలు వాటిని కనుక పరిశీలించినట్టయితే జీవ వైవిధ్యం పైన కొన్ని నివేదికలు వచ్చాయి. వాటిలలో వివిధ జీవజాతుల మనుగడ ఏ విధంగా ఉంది అనే దాని గురించి ఎప్పటికీ జరుగుతుంటాయి అన్నమాట. దాంట్లో ఇప్పుడు భూమిపైన ఎన్నో రకాల జీవులు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. జంతువుల్లో కూడా చిన్న చిన్న ఇన్సెక్ట్స్, కంటికి కనిపించినటువంటివి దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్ద పెద్ద తిమింగలాల వరకు ఉన్నాయి. అయితే మనం చూసే ఉంటాం ఇప్పుడు ఉభయచరాలు, పక్షులు, సరీసృపాలు, క్షీరదాలు ఇలా అన్నీ ఉన్నాయి. వీటన్నింటిలోకెల్లా ఎక్కువగా మనుగడ ప్రమాదంలో పడినటువంటి వాటిలలో పక్షులు ఉన్నాయి, ఉభయచరాలు ఉన్నాయి. రీసెంట్గా ఒకటి స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్ అని ఒక రిపోర్ట్ వచ్చింది 2023లో. అది మొన్ననే ఈ మధ్యలో వచ్చింది, జస్ట్ ఒక 2-3 నెలల కింద దాన్ని విడుదల చేశారు. దాంట్లో ఏం చేశారంటే ఇండియాలో ఉన్నటువంటి పక్షులు
సుమారు 1200 పైన ఉంటాయి. 1200 జాతులు నేను చెప్పేది. ప్రపంచంలో 11,000 జాతులు ఉంటాయి, 11,000 పైనే. మన ఇండియాకు వచ్చేసరికి అవి 12 నుంచి 1300 మధ్యలో ఉంటాయి. అయితే వీళ్ళు అధ్యయనం చేసింది ఏంటంటే 950 సుమారు వాళ్ళు అధ్యయనం చేసింది. 942 ఏదో ఉంది నంబర్. చేస్తే దాంట్లో సుమారు 178 పక్షి జాతులు వాటి యొక్క మనుగడ ప్రమాదంలో పడింది, వెంటనే సంరక్షణ చర్యలు చేపట్టాలి అనేటువంటిది వాళ్ళు చెప్పినటువంటిది. అంటే ప్రపంచవ్యాప్తంగా చూసినా కూడా దీనిపైన పరిశోధనలు చేసేటువంటి సంస్థలు చెప్పే విషయం కూడా అదే. వాళ్ళు ఏం చెప్పారంటే ఉన్న ప్రపంచ జాతులలో, పక్షి జాతులలో 40% మేరకు వాటి మనుగడ ప్రమాదంలో పడింది. జనాభా తగ్గిపోవడం కాదు, ఆ జాతి అంతరించడం, ఆ జాతి అంతరించే పరిస్థితి వచ్చేసింది అనమాట. ఇక దానికి మీరు ఇందాక చెప్పారు, మనం లేవడంతో యాక్చువల్గా అవి వినుకుంటూ లేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మొత్తం అసలు చూడడం లేదు, వినడం కూడా లేదు. దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే వాటి యొక్క ఆవాస నష్టం. అంటే ఇప్పుడు మనం ఉన్నాం, మనకు ఇల్లు, మన ప్రాంతం, మన ఆవాసం. దానికి వెజిటేషన్ అంటే అది ఉండేటువంటి చెట్లు, ప్రధానంగా చెట్లు, లేకపోతే కొన్ని గ్రౌండ్ బర్డ్స్ కూడా ఉంటాయి, క్రింద గడ్డిలో ఉండేటువంటి బర్డ్స్ కూడా ఉంటాయి. లేకపోతే కొన్ని బర్డ్స్ నీళ్ళల్లో ఉంటాయి, వాటిని వాటర్ బర్డ్స్ అంటారు. ఇందాక నేను చెప్పినట్టు కొన్ని పూర్తిగా భూమి మీదనే ఉంటాయి, అంటే గ్రౌండ్ బర్డ్స్, అవి నేల మీదనే ఉంటాయి. అలాగే కొన్ని గ్రాస్ ల్యాండ్ బర్డ్స్ ఉంటాయి, అంటే గ్రాస్ ల్యాండ్స్, గడ్డి ఎక్కడైతే మైదానాలు ఉంటాయో, గడ్డి పెరుగుతున్నటువంటి ప్రాంతాలు అక్కడ మాత్రమే ఉంటాయి. అలాగే కోస్టల్ ఏరియాలో, తీర ప్రాంతంలో, అక్కడ ప్రత్యేకమైనటువంటి వాతావరణంలో అక్కడ కొన్ని రకాల పక్షులు ఉంటాయి. అలాగే అంటే తీర ప్రాంతం, నేను చెప్పేది తీర ప్రాంతాలు. అలాగే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉన్నాయనుకోండి, మాడ అడవులు అంటాం మనం. మాడ అడవుల్లో అదో రకమైన, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆవాసం అనేది అన్నిటికీ ఒక రకంగా ఉండదు. మాడ అడవుల్లో ఒక రకమైన ఆవాసం ఉంటుంది, గడ్డి మైదానాలలో ఒక ఆవాసం ఉంటుంది, మామూలుగా అడవులు ఒక రకమైనటువంటి ఆవాసం. ఈ ఆవాసాలన్నీ కూడా దెబ్బతింటున్నాయి, అన్నీ పోతున్నాయి క్రమక్రమంగా. దానికి కారణం అర్బనైజేషన్ కావచ్చు, లేకపోతే రకరకాల అభివృద్ధి కార్యక్రమాల పేరుతోటి వాటిని మొత్తం నాశనం చేయడం కావచ్చు. సో వాటి ఫస్ట్ ప్రధానంగా ఆవాసం దెబ్బతినడం అనేది ప్రధానమైంది. రెండవది వేట, చంపేయడము, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇంకా కొన్ని కారణాలు ఏంటంటే ఈ మధ్య వచ్చినటువంటి మార్పులు, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఇలాంటివి. ఇప్పుడు మనం ఉదాహరణకి పక్షులన్నిటికీ ఒకే రకమైనటువంటి ఆహారపు అలవాట్లు ఉండవు. కొన్ని విత్తనాలు తింటాయి, కొన్ని పళ్ళు తింటాయి, కొన్ని ఇన్సెక్ట్స్ తింటాయి, కీటకాలు, పెస్ట్స్ ఇట్లాంటి వాటిని తింటాయి. కొన్ని చిన్న చిన్న బల్లులు, తొండలు, లేకపోతే ఎలుకలు ఇలాంటి వాటిని పట్టుకొని తింటాయి. కొన్ని చేపలు తింటాయి. సో రకరకాల ఆహారపు అలవాట్లు ఉంటాయి వాళ్ళ జాతిని బట్టి, అది పెరిగినటువంటి ప్రాంతాన్ని బట్టి, అది అక్కడ ఉన్నట్టు అక్కడ క్రియేట్ అయ్యి అక్కడ ఉద్భవించింది అనమాట అది. కాబట్టి దానికి ఆ విధంగా ఏర్పడతాయి. నేను ఇందాక చెప్పిన దానికి దీనికి లింక్ ఏంటంటే అది కూడా వీటికి సమస్యగా మారిపోయింది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెస్టిసైడ్స్ మనం ఉపయోగిస్తున్నాం, ఇన్సెక్టిసైడ్ ఉపయోగిస్తుంటాం. వీటి ఆహారం ఏంటి? ఇన్సెక్ట్స్. వీటి ఆహారం పెస్ట్. అవి తింటాయి. అవి తిన్నప్పుడు ఆ ఇన్సెక్టిసైడ్స్ దానికి ప్రయోగించి ఉన్నాయి కాబట్టి అవి వీటి యొక్క లోపలికి పోయేటువంటి అవకాశం ఉంటుంది. పోయి వాటి యొక్క అవశేషాలు అంటే రెసిడ్యూస్ ఏమున్నాయో ఆ రెసిడ్యూస్ వీటిలోకి ప్రవేశించి అవి కూడా వీటి యొక్క మనుగడకు ప్రమాదం వాటిల్లేలా చేస్తున్నాయి. అంటే ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి అన్నమాట. 1, 2 అని మనం చెప్పడం కాదు. ముఖ్యంగా ఆవాస నాశనం. చెప్తున్నట్లుగా 3 రకాలు. ఒకటి వాటికి ఉండాల్సిన చెట్లు గానీ లేకపోవడం, అవి లేకపోవడం, వేట, 3 ఇలాంటి అవశేషాలు ఏదైతే మనం పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ మనం ఏవైతే విశృంఖలంగా ఉపయోగిస్తున్నామో, అంటే మన అవసరం మేరకు మనం ఉపయోగిస్తాం. అంటే పంట చీడపీడల నుండి కాపాడుకోవడం కోసం మనం ఉపయోగిస్తాం. కానీ అది ఇండైరెక్ట్గా ఏం చేస్తుంది? వాటి మీద ఆధారపడి బతికేటువంటి ఇతర పక్షులను నాశనం చేసేస్తుంది. అలా అన్నమాట. సో ఇలా చాలా రకాలుగా వీటితో పాటు ఇంకా కొన్ని చిన్న చిన్న కారణాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎన్నో వందల వేల చెట్లను మనం నాశనం చేసేస్తుంటాం. అక్కడ ఏంటంటే డెవలప్మెంటల్ అనేది ప్రయారిటీ, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మన ప్రయారిటీ, పెరుగుతున్నటువంటి జనాభా. కానీ అక్కడ కొన్ని సందర్భాల్లో ఏమవుతాయంటే కొన్ని బర్డ్స్ కొన్ని ప్రాంతాల్లోనే వస్తాయి, అన్ని చోట్ల అన్ని రావు. ఇప్పుడు తీర ప్రాంతం అన్నాం, తీర ప్రాంతంలో వచ్చేటి తీర ప్రాంతంలోనే వస్తాయి, మరో చోట ఇక్కడ రావు అవి. ఓకే. అలాగే ఇప్పుడు మీకు గతంలో కూడా మనం మాట్లాడుకొని ఉంటాం,
బట్టమేక పక్షి అనేటువంటి, అవును. అది కొన్ని ప్రాంతాల్లోనే పరిమితమై ఉంది, అది ఇంకెక్కడా లేదు. అలాగే ఇంకా జడన్ స్కోర్సర్ అనేటువంటిది మన దగ్గర కలివికోడి అని ఉండేది కడప. అవునండి. అది చివరిసారిగా 2002లోనేమో రికార్డ్ అయింది, ఇప్పటి వరకు రాలేదు. కేవలం అక్కడనే ఉంటుంది, అది ఇంకెక్కడ లేదు. అది జస్ట్ చిన్న చిన్న పాకెట్స్ ఉంటాయి. ఇట్లా ఉంటే వాటిని ఏమంటారంటే మన ఫారెస్ట్రీ పరిభాషలో దాన్ని ఎండమిక్ స్పీషీస్ అంటారు, ఎండమిసిటీ అంటారు. అంటే ఏం లేదు, ఒక ప్రాంతానికి పరిమితమై ఉండేటువంటిది, అది ఏదైనా కావచ్చు. ఓకే. అయితే కొన్ని మిగతా వాటికి దీనికి ఇక్కడ సమస్య ఏంటంటే ఇది కేవలం చిన్న ప్రాంతంలోనే ఉంది కాబట్టి, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతానికి పరిమితమైంది కాబట్టి ఏమన్నా అయిందనుకోండి మొత్తానికే జాతి అంతరిస్తుంది. అలా కాకుండా విస్తృతంగా వేరే ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో కనుక వ్యాపించి ఉంటే ఒక దగ్గర పోయినా ఇంకో దగ్గర మిగిలి ఉంటుంది. కరెక్ట్. అట్లా ఎండమిక్ స్పీషీస్ కూడా నాశనం అయ్యేటువంటి అవకాశం. సార్ మనం చిన్నప్పుడు విషయంకి వస్తే పిచ్చుక, కాకి, పిచ్చుక, రామచిలుక ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం చూసాం. ఇప్పుడు పిచ్చుకలు కనిపించట్లేదు ఏంటండి? అవును అవును. ముఖ్యంగా ఏం లేదు సార్, దానికి కావాలి ఏంటంటే వాటి ఆవాసం పోయింది. ముఖ్యంగా ఏంటి చెట్లు ఇలాంటివన్నీ కూడా అర్బన్ ఏరియాలే కదా, రూరల్ లో కూడా కనిపించట్లేదు ఇది. రూరల్ ఏరియాలో కూడా ఇప్పుడు మనం ఇదివరకు చిన్న చిన్న ఇళ్ళు, గుడిసెలు, థ్యాచ్డ్ హౌసెస్, గడ్డితోటి ఉన్నటువంటి ఇళ్ళు, పెంకుటిళ్ళు ఇలాంటివి ఉండేవి. వాటికి ఉండడానికి, ఆ గూడు పెట్టడానికి కావాల్సినటువంటి స్పేస్ ఉండేది. ఇప్పుడు దెర్ ఈస్ నో స్పేస్ ఫర్ ఇట్. ఎన్ని రకాలండి? మామూలుగా మన దగ్గర ఉండేది ఒకటే రకం. మన దగ్గర ఉండే గూడ్లు ఉండేవి, చెట్లకో ఇళ్ళకో కనిపిస్తుండే, వాటిలలో వచ్చి అది నెస్ట్ బిల్డింగ్ చేసేటి. అయితే ఎప్పుడైనా పక్షులు ఎప్పుడు కూడా ఏం చేస్తాయంటే, మామూలుగా పక్షులు అవి గూడు నిర్మించేది ఎప్పుడంటే గుడ్లు పెట్టే టైం వచ్చినప్పుడే గూడు నిర్మిస్తాయి, అంతే. గూడు తర్వాత ఇక అది గుడ్లు పెట్టి పిల్లలు వచ్చేసిన తర్వాత అది అబాండన్ చేసేస్తుంది, అవసరం లేదు కదా జస్ట్ అప్పటి వరకే. అది కూడా ఏంటంటే ఈ వర్షాకాలం ఈ టైం ఒకటి దాని కోయిన్సిడెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే దానికి ఆహారం సమృద్ధిగా దొరుకుతుందో అప్పుడు అది గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తుంది. మామూలు సమయంలో చేయవు అవి, ఎందుకంటే కావాల్సినటువంటి ప్రోటీన్స్ అవన్నీ కూడా పిల్లల్ని పెంచడానికి కావాల్సినటువంటివి అన్నీ లభిస్తాయి కాబట్టి ఆ సమయాన్ని అవి ఉపయోగించుకుంటాయి. సార్ పిచ్చుక గూడు ఎలా కడుతుంటదండి? ఆ నైజం చక్కగా ఆర్ట్ ఉంటదంటే అసలు దాన్ని మనం న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ సార్, అవన్నీ కూడా సహజాతాలు. ఇక మీరు అదన్నారు కదా, ఇంకా మీరు ఈ పక్షి బాయా వీవర్ బర్డ్ అని ఉంటుందండి, వీవర్ బర్డ్, దాన్ని గిజిగాడు అంటాం. గిజిగాడు అనే పక్షి ఉంటుంది కదా, మీరు పెద్దగా ఇంత పొడుగ్గా వ్యాపించి పొడుగ్గా ఇట్లా అల్లి మొత్తం అల్లికతోటి ఇలా ఉంటుంది చూసారా? అవును. ఎక్కడెక్కడ తాటి చెట్లకు, ఈత చెట్లకు, లేకపోతే బావులలో ఇక్కడ పెట్టిద్ది అది. సో అల్లిద్ది అది మొత్తం అల్లిద్ది అది. దాన్ని కొన్ని నెలల టైం తీసుకుంటుంది అనమాట, కొన్ని వారాల నుండి నెలలు తీసుకొని మొత్తం అల్లిద్ది అది. అల్లిన తర్వాత దాంట్లో అది వేరే మగపక్షి చేస్తుంది ఆ పని, ఆడపక్షిని మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు అవి జత కట్టి అవి గుడ్లు పెట్టి పిల్లల్ని అంటాయి. అవి ఎలా చేస్తాయి అంటే ఎంత బాగుంటుంది అంటే, అది వేరే శత్రువుల నుండి అంటే పాములు ఇంకా ఎట్సెట్రా ఉంటాయి కదా, వాటికి అందకుండా ఉండడం కోసం అందుకని అది ప్రత్యేకంగా దూరంగా ఉన్నటువంటి ప్లేసెస్ని ఎంచుకొని చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మీరు బావిలో చూడండి, బావి లోపలికి కొన్ని చెట్ల యొక్క కొమ్మలు ఇట్లా వాలి ఉంటాయి, దానికి పెడుతుంది అది, సో ఎవరు రాకుండా అలా. అవేంటంటే వాటికి ఇన్స్టింక్ట్స్, సహజాతాలు అంటాం కదా. పిచ్చుక ఆడపిచ్చుకు పెడుతుందా మగ పిచ్చుకు పెడుతుందా ఇది అల్లికంతని? అంటే ఇక దాంట్లో అంత పర్టికులర్గా ఏం లేదు, చేస్తాయి, రెండు చేస్తూనే ఉంటాయి, రెండు చేస్తాయి. కానీ ఈ బాయా వీవర్ బర్డ్ లో మాత్రం మగపక్షి చేస్తుంది, ఓన్లీ మగపక్షి చేస్తుంది. అయితే వీటిపైన చాలా ఎక్కువగా పరిశోధన జరగాల్సిన అవసరం ఉందండి. అసలు యాక్చువల్గా చాలా తక్కువ మనకు తెలిసినటువంటిది, ఎస్పెషల్లీ ఇండియాలో. ఇతర మన దేశంలో అంతరించిపోతున్న పక్షి జాతులు ఏమున్నాయి? మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ముఖ్యంగా ఇప్పుడు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఇదివరకు మనం మాట్లాడాం, బట్టమేక పక్షి. అట్లనే జడన్ స్కోర్సర్ అని అది కూడా చెప్పుకున్నాం, ఏది కలివికోడి అనేటువంటిది. అలాగే ఇంకా ఏది ఫ్లోరికన్, లెస్సర్ ఫ్లోరికన్ అని ఒకటి ఉంటుంది, ఫ్లోరికన్ అనేటువంటి, అది కూడా మన దగ్గర ఉన్నటువంటిదే. అది కూడా ఇప్పుడు కనిపించట్లేదు. అక్కడ దాకా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఈ రిపోర్ట్, నేను ఇందాక చెప్పినటువంటి రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేసింది పాలపిట్ట. పాలపిట్ట అంటే దసరా నాడు దాన్ని చూసి చాలా మనకు సంస్కృతి పరంగా కూడా వీఆర్ కనెక్టెడ్ విత్ ఇట్. సో దాని యొక్క సంఖ్య ఇప్పుడు 50% తగ్గింది. పాలపిట్ట అనేటువంటిది చాలా కామన్ బర్డ్, అది వెరీ కామన్ బర్డ్.
అది అసలు కనబడట్లేదు. కనబడపోయేసరికి ఇప్పుడు ఏమైంది, దాన్ని పట్టుకొచ్చి మరి దాన్ని వేటాడి పట్టుకొచ్చి చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని కారణంగా అంటే యాక్చువల్గా అది దానికి ప్రొటెక్షన్ ఉంది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో. దాన్ని కనుక పట్టుకుంటే జైలు కొట్టి జైలుకి తీసుకెళ్తారు. తెలియదు, ఈ విషయాలు ఎవరికి తెలియదు. సార్ రామచిలుక అది కూడా అంతరించిపోతుంది అంటారు. అంటే ఉన్నాయి, వాటి స్టేటస్ అయితే పర్వాలేదు ప్రస్తుతానికి, కానీ ముందు ముందు చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు అవి పళ్ళు తినేటువంటివి, ఫ్రూగివోరస్ అంటారు వాటిని. అంటే ఓన్లీ పళ్ళ మీదనే ఆధారపడి బతుకుతాయి. అందులో మన దగ్గర మామూలుగా ఉన్నటువంటివన్నీ కూడా 3-4 రకాలు ఉంటాయి. ఒకటి మీరు చెప్పిన రామచిలుక, అలెగ్జాండర్ అండ్ ప్యారకీట్ అంటారు దాన్ని, ప్యారకీట్స్. ప్యారెట్స్ కాదు ఇవి, ప్యారెట్ అని మనం లూజ్ గా చెప్పేస్తాం కానీ ప్యారెట్ కాదు. ప్యారెట్ అంటే పెద్దగా ఉంటది, అదొకటి. అంటే దాని అవయవ నిర్మాణంలో తేడాలు ఉంటాయి అన్నమాట, దాని శరీర నిర్మాణంలో. ఇంకొకటి రోజ్ రింగ్డ్ ప్యారకీట్ అని ఒకటి ఉంటుంది. అంటే దానికి ఇక్కడ రింగ్ లాగా ఉంటుంది, రోజ్ కలర్ లో ఉంటుంది, అందుకని రోజ్ రింగ్డ్ ప్యారకీట్ అంటారు దాన్ని. ఇంకొకటి ప్లమ్ హెడెడ్ ప్యారకీట్ అని ఉంటుంది. ప్లమ్ హెడెడ్ అంటే దాని యొక్క తల ఎరుపు రంగులో ఉంటుంది. ప్లమ్ అంటే పండు, రేగు పండు లాంటిది, ఎరుపు రంగులో ఉంటుంది. ఇవి 3 వేరు జాతులు, వేరు జాతులు. అది వేరే, ఇది వేరే, ఇది వేరే, కానీ 3 మాట్లాడతాయా? మాట్లాడడం. రామచిలుక ఒకటి అది మిమిక్ చేస్తుంది, మాట్లాడడం అని కాదు. ఏంటి, కాపీ, మిమిక్రీ. మిమిక్రీ అంటే ఏంటి, మనం చెప్పింది మళ్ళీ చెప్పడం. అలా దానికి ట్రైనింగ్ ఇస్తే కొన్ని అవకాశం ఉంటుంది అనమాట, అంతే. సరే, ఇంకా పావురాలు అనేది పెంచితే ఆ చుట్టుపక్కల అందరికి నష్టం జరుగుతుంటదని, పావురాలు రెక్కల నుంచి వచ్చే పదార్థం క్యాన్సర్ వ్యాధికి వస్తుందని, ఇటువంటి రకరకాల రూమర్స్ ఉంటాయి. సార్ అదేంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ పావురాలు అనేటువంటి ఎక్కడి నుంచి వచ్చినాయంటే, మనకు అడవులలో కూడా పావురాలు ఉంటాయి, రాక్ పీజియన్స్ అని ఉంటాయి. అవేంటంటే రాళ్ల మధ్యలో సొరికలు ఉంటాయి, చూసిన సొరిక అంటుంది సందులు, ఆ సందులలో ఉంటాయి. అవి వైల్డ్, అవి అంటే వన్యజాతులు అవి పూర్తిగా. అలాగే ఇంకొక 2-3 రకాల పావురాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇంపీరియల్ పీజియన్ అని ఒకటి, పీజియన్ ఇంగ్లీష్లో పేరు పీజియన్, తెలుగు పేరు పావురం. ఇంకా ఇంకొకటి ఎల్లో ఫూటెడ్ గ్రీన్ పీజియన్ ఒకటి ఉంటుంది. అంటే దాని పాదాలు ఎల్లో కలర్లో ఉంటాయి. సింపుల్, ఇంగ్లీష్లో సింపుల్గానే ఉంటాయి పదాలన్నీ కూడా. అంటే తెలుగులో కూడా వీటికి పేర్లు ఉన్నాయి, అన్నీ లేవని కాదు. కానీ ప్రాబ్లం ఏంటంటే తెలుగులో ఒక దగ్గర ఒక పేరు పెడతారు, ఇంకో ప్రాంతానికి పోగానే పేరు మారిపోతుంది, వాళ్ళు వేరే పేరుస్తారు. సో దానివల్ల కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి ఇంగ్లీష్ లో అది సింపుల్, అది ఎక్కడికి పోయినా అదే పేరు ఉంటుంది. కాబట్టి ఆ పేరును మనం చెప్పడం కానీ లేకపోతే మనం మాట్లాడుకోవడం కానీ సౌకర్యవంతంగా ఉంటుంది, అంతే. ఇంకా వేరే ఏం లేదు ఇక్కడ. పావురాల నష్టం జరుగుతాయి సార్. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఇందాక నేను చెప్పిన రాక్ పీజియన్ ఏది ఉందో, ఆ రాక్ పీజియన్ యొక్క డిసెండెంట్స్ అన్నట్టు ఇవన్నీ మన దగ్గర ఉన్నటువంటివి, వీటిని మనం పెంచుతున్నాం. ఈ పెంచడం వల్ల ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే, సరే ఏదైనా కూడా ప్రకృతిలో ఏ జీవైనా ఏ జాతి అయినా దాని మనుగడ అనేది సహజ సిద్ధంగా జరగాలి. ఓకే, సహజ సిద్ధంగా అంటే దాంట్లో అవి పెరగడం కానీ, అది పుట్టడం కానీ, పెరగడం కానీ, చనిపోవడం కానీ ఇలాంటి జరగాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి పావురాల విషయంలో ఏమైందంటే, మనం వాటిని ప్రత్యేకంగా చూసి వాటిని మనం పెంచడము, వాటికి ఆహారం అందించడం ఇలా చేస్తున్నాం. అలాగే దానికి నేచురల్ ప్రిడేటర్ లేకుండా పోయింది. అంటే ఇప్పుడు ఏ జాతి అయినా కూడా ఇంకొక జాతి దానిని చంపి తినడమో, దాని యొక్క జనాభాని రెగ్యులేట్ చేయడం ఇలా జరుగుతుంటది. ఇక్కడికి వచ్చేసరికి ఇది లేదు. ఒకటి మనం ఆహారం ఇస్తున్నాము, దానికి కష్టపడే అవకాశం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు, అది దాని యొక్క సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. రెండవది, దానికి నేచురల్ ప్రెడేటర్ లేదు. ఇప్పుడు వేరే ఏదైనా ఉన్నాయనుకోండి, కోళ్ళు ఉన్నాయనుకోండి, పిల్లులు పట్టుకొని తింటాయి. అడవిలో ఉన్నాయనుకోండి, జింక ఉందనుకోండి, పులియో లేకపోతే కుక్కలో చిరుతపులో ఏదో పట్టుకొని తినేస్తుంది. ఆటోమేటిక్గా సహజంగా వాటి యొక్క జనాభాలో నియంత్రణ జరుగుతుంది. ఇక్కడ జరగట్లేదు. జరగకపోవడం వల్ల తామరతంపరగా వాటి యొక్క సంఖ్య ఉండాల్సిన దానికంటే సహజమైనటువంటి ప్రకృతి సహజంగా కాకుండా మేనీఫోల్డ్ పెరిగిపోయింది. పావురాలు మరి గద్దను చూసి పరిగెడతాయి కదా, పారిపోతుంటాయి కదా. కానీ గద్దలు ఎన్ని ఉన్నాయి? చాలా తక్కువ ఉన్నాయి, చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. కానీ వీటి పెరిగేటువంటి రేటు దాన్ని నియంత్రించేటువంటి రేటుకి మధ్యలో అసలు పొంతన లేకుండా పోయింది. అంటే పావురాలు పెంచితే నష్టం జరుగుతుందా? అయితే సరే, ఇప్పుడు నేను అక్కడికి వస్తాను. ఇప్పుడు దీనిపైన కొన్ని రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. వీటి వలన ఏంటంటే, మీరు ఇందాక అన్నారు కదా, వాటి యొక్క రెట్ట అంటే ఫీకల్ మ్యాటర్ ఏదైతే ఉందో అది ఒక సంవత్సరంలో ఒక్కొక్క పావురం నుండి కొన్ని కిలోలు అక్యుములేట్ అవుతుంది. ఓకే,
అది అలాగే ఇప్పుడు మనం మన కాంక్రీట్ ఇళ్ళు కదా ఇవన్నీ కూడా ఎక్కడో అన్ని చోట్ల పెట్టేస్తుంటాయి అవి. దాన్ని మనం కొన్ని చోట్ల మనం శుభ్రం చేయడానికి కూడా వీలు కాదు, కొన్ని మనం సాధ్యం కాదు మనకి. అవి రకరకాల బ్యాక్టీరియాకి, వైరస్కి, లేకపోతే ఇంకా మైక్రోబ్స్కి అవి పెరగడానికి ఆస్కారం కల్పిస్తాయి. పెరగడం వలన అది అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా పొల్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాని నుండి అది గాలిలో కలిసి లేకపోతే ఇతర మార్గాల ద్వారా మనకు చేరి కొన్ని ఈ శ్వాసకోశ సంబంధమైన సమస్యలు అయితే వస్తున్నాయి. క్యాన్సర్ లాంటిది కాదు కానీ శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి, వచ్చాయి. అది నిర్ధారణ కూడా అయిందనమాట. ఎలర్జీ కూడా వస్తుందంటారు వాస్తవం అంటే? ఎస్, అయి ఉండొచ్చు. కానీ ఈ ఉబ్బసం లేకపోతే వీటికి సంబంధించి బ్రీత్ సంబంధించి మాత్రం కొన్ని ఇష్యూస్ వచ్చాయి దాని వల్ల. కానీ మరి వాటిని పెంచకుండా ఏం చేయాలండి అసలు? వస్తుంటాయి. ఎస్, వాటికి మనం ఏంటి ఫీడింగ్ అనేటువంటిది ఇవ్వకూడదు, అవసరం లేదు. ఫీడింగ్ ఇవ్వకపోయినా వచ్చి ఉంటాయి. ఆ కిటికీలను చూడగానే కొంతమంది ఆడవాళ్ళు అయ్యో పాపం అని దానికి పెడతారు. పాపం ఏం లేదు అక్కడ. అదేంటంటే నేచురల్ గా బతకాలి. అది నేచురల్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోతుల విషయమే అనుకోండి. కోతులు ఏంటి, వాటికి కూడా మనం ఫ్రీగా ఫుడ్ సప్లై చేసేస్తున్నాం. అదే మీరు అడవిలో ఉన్నటువంటి కోత అయితే అట్లీస్ట్ 5 to 6 hours అది ఆహారం కోసం కష్టపడుతుంది. సో దాని వలన ఆ టైం దానికి అక్కడ ఆ టైం స్పెండ్ అయిపోతుంది. అట్లనే దానికి అదే సంపాదించుకుంటుంది. దాని జనాభా నియంత్రణ కూడా ఆ లెవెల్లో ఉంటుంది అనమాట. అంతేకాదు దాన్ని చంపేటువంటి, తినేటువంటివి ఇతర ప్రిడేటర్స్ కూడా దానికి ఉన్నాయి అక్కడ. సేమ్ అనాలజీ మనం దీన్ని ఇక్కడ జస్ట్ కంపేర్ చేస్తే ఇక్కడ జరిగేటువంటిది కూడా అదే అనమాట. పావురం ఆహారం ఏంటండి? ఏదైనా తినొచ్చు అంటే దాన్ని వేటాడుకుని తినేది లేదు. అది అవి అలాంటిదేం లేదు. కానీ మామూలుగా ఇవి గింజలు తినేస్తాడు. సీడ్స్, ఏమైనా సీడ్స్ ఉంటే వాటిని తింటాయి. అంటే చాలా సీడ్స్ తినేటువంటి, ఇప్పుడు పిచ్చుక ఉందనుకోండి, అవి కూడా సీడ్స్ ఎక్కువగా తినేటువంటివి. కొన్ని ఆమ్నివోరస్ కూడా ఉంటాయి, కొన్ని జాతులు. అండ్ ఆమ్నివోరస్ అంటే అన్ని తినేస్తాయి, అన్ని రకాలు. కానీ కొంతమంది పావురాలని అదే పనిగా పెంచుతుంటారు. అంటే మనకేంటంటే కొన్ని మానవ పరిణామ క్రమంలో కొన్ని జాతులను మనం డొమెస్టికేట్ చేసుకున్నాం కదా, మచ్చిక చేసుకున్నాం. మచ్చిక చేసుకున్నటువంటి వాటిలో గుర్రము, కుక్క, ఆవులు, గేదెలు, పావురాలు కూడా వచ్చేసినాయి. పావురాలని ఇది వరకు మనం మెసెంజర్స్ కూడా ఉపయోగించేవాళ్ళం. వార్తలు తీసుకెళ్ళడం అదంతా చేసేది కరెక్టే అదంతా. కానీ అప్పుడున్నటువంటి జనాభా ఇప్పుడు పోల్చినప్పుడు చూసినప్పుడు మాత్రం దీని వలన చాలా సమస్యలు వస్తున్నాయి. అంతేకాదు కొన్ని అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి వీటి వల్ల. ఒకేసారి టక్న రావడం, ఆ పోయేటువంటి స్పీడింగ్ వెహికల్ అది కింద పడి. వాటిని నిర్మూలించాలంటే ఏం చేయాలంటే? నిర్మూలన ఏం లేదు సార్. ఇప్పుడు మనం వాటికి అనవసరంగా ఫీడింగ్ అనేటువంటిది బంద్ పెడితే ఆటోమేటిక్గా వాటి జనాభా కంట్రోల్కి వచ్చేస్తుంది, అంతే. ఇక వాటిని ప్రత్యేకంగా మళ్ళీ మనం ఇప్పుడు కోతుల్ని ఎట్లా అనంటే, కోతులకు కొన్ని రకాల ఉన్నాయి. ఇది కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వాటికి కూడా చేస్తున్నారు. అలాగే మనం ఇష్టం వచ్చినట్టు ఆహారం ఇవ్వడము, ఏదో భక్తితోటి మనం చేయడము. సరే, అది మనకు విశ్వాసాలు ఉంటే ఉండొచ్చులేండి, కానీ దాని యొక్క ఫలితాలు మరి ఇట్లా ఉన్నాయి కదా. అంటే పావురాలు పెంచడం వల్ల అనర్థాలు వస్తాయి. తప్పకుండా ఇవన్నీ ప్రూవ్ అయిపోయినాయి. ముంబై లాంటి ప్లేసెస్ లో కేసెస్ కూడా నమోదైనాయి దీనికి సంబంధించి. అలర్జీ వచ్చేసి ఇట్లా ప్రాబ్లం. ఎస్, అంటే ఎవరైతే అందరి విషయంలో కాదు, ఇప్పుడు మరి అందరికి వస్తున్నాయా అంటే లేదు. కానీ కొంతమంది సెన్సిటివ్ ఉంటుంది వాళ్లకు. ఆ స్పోర్స్ అవి కొన్ని గాలిలో తేలేటువంటివి అవి లోపలికి పోవడం వలన, వేరే కారణాల వలన లోపలికి పోవడం వలన వాళ్ళు ఈ సమస్యకు గురవుతారు. అట్లే ఇది మనం అవాయిడ్ చేయొచ్చు కదా. అపార్ట్మెంట్ లో కానీ ఇల్లులో కానీ ఆ పావురాలు వచ్చినప్పుడు కవర్ చేసుకోవాలి. లేదా వాటి ఫీడింగ్ బహిరంగంగా కూడా ఫీడింగ్ చేస్తున్నారు కదా. ఇంకా బహిరంగంగా కూడా మనం చాలా చోట్ల మనం చూస్తుంటాం ఇవన్నీ, చాలా చోట్ల అన్ని వాళ్ళు చేస్తుంటారు. సరే, మనకు కొన్ని విశ్వాసాలు ఉండొచ్చు అందులో, అది వ్యక్తిగతమైనటువంటివి. కానీ వాటి వలన ఇట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయని తెలిసినప్పుడు మనం చేయకపోవడం మంచిది. ఓకే సార్, పావురాల్లో ప్రేమ పావురాలు ఉంటాయండి, దానికి ఒక చక్కగా తోక చిక్కగా నడుస్తుంటాయి. అలా ఏం లేదు సార్, అట్లే ఉండదు. మనం అనుకున్నవే అవన్నీ కూడా. లవ్ బర్డ్స్ అంటుంటారు, అవి వేరే. లవ్ బర్డ్స్ అనేటువంటివి అవి ఆర్నమెంటల్ బర్డ్స్ అన్నమాట. అవి ఎక్సోటిక్, బయటి అవి. మీరు ఇట్లాంటివి చూసినప్పుడు మీరు ఈ జూకు వెళ్ళి కానీ, లేకపోతే కొన్ని పెట్స్, అవి పెట్ అంటారు కదా, మన కుక్కలు కదా మనం పెట్గా పెంచుకున్నట్టుగా మనకి ఇష్టం ఉండి పెంచుకుంటాం కదా, ఈ బర్డ్స్ని కూడా కొన్ని అమ్ముతుంటారండి. ఆర్నమెంటల్ బర్డ్స్ అంటే వాటి చూడడానికి చాలా ఇంపుగా, చాలా చక్కగా అనిపిస్తాయి.
సో అది జస్ట్ ఆర్నమెంటల్ బర్డ్స్ అలంకరణ కోసం ఓకే. బాగుంటాయి కాబట్టి ఇళ్లలో కొంతమంది పెంచుకుంటారు. సార్ పిచ్చుకలో ఎన్ని రకాలు ఉంటాయండి? చిన్న చిన్న పిచ్చుకలు కనిపిస్తాయి, బ్లాక్ కలర్ ఉంటాయి, కలర్ఫుల్ కనిపిస్తాయి. అంటే అవన్నీ కూడా సార్ అవన్నీ మీరు అన్నబెట్టి ఉంటవి. చాలా వరకు మన దగ్గర ఉండే పిచ్చుకలు అయితే మనవే, ఇదేం లేదు, ఇది డొమెస్టిక్ గా ఉన్నటువంటి స్పారోస్ మన అన్ని కూడా మనం ఇళ్లలో మనం చిన్నప్పుడు చూసినాయి కానీ ఇప్పుడు ఏమైనా కనిపిస్తాయి. ఇవి కాకుండా కొన్ని ఫారెస్ట్ లో ఉన్నటువంటివి కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో థ్రోటెడ్ స్పారో అని ఒకటి ఉంటుంది. అది స్పారో లాగానే ఉంటుంది, బట్ ఇట్ ఈస్ కాల్డ్ ఎల్లో థ్రోటెడ్ స్పారో. థ్రోట్ దగ్గర ఎల్లో కలర్ ఉంటుంది, చెప్పారు కదా మీరు. థ్రోట్ దగ్గర ఎల్లో రంగు ఉంటుంది అనమాట. చిన్న ఉంటాయండి బ్లాక్ కలర్ లో. అవి ఇంట్లో చాలా రకాలు ఉంటాయి సార్. పిచ్చుక కాదు అది, అంటే మరో రకమైనటువంటి. ఇప్పుడు ఎన్నో రకాల, ఇందాక నేను అన్నాను కదా ఆర్నమెంటల్ బర్డ్స్ బయట నుంచి వచ్చినటువంటి కూడా ఉంటాయి. ఏంటి అడవుల్లో కానీ ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా పిచ్చుక లాగా ఉండేటువంటివి ఎన్నో ఉంటాయి. పిపిట్స్ అని ఉంటాయి. పిపిట్ దాని పేరు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా వరి కళ్ళం దగ్గర పోయినప్పుడు అక్కడ ఉంటాం కదా మనం, ధాన్యం అంతా చేస్తూ ఉంటాం, గుంపులు గుంపులుగా వచ్చేస్తాయి. అవి ఎక్కువగా పిపిట్స్ అని ఉంటాయి. వాటిని అందులో ముఖ్యమైన ప్యాడీ పిపిట్ అని ఉంటుంది. అది ప్యాడీ అంటే ధాన్యం కదా అని పేరు, సింపుల్ గా ఉంటది అంతే. వరి ధాన్యం దగ్గరకు వచ్చేటువంటి స్పారోని పోలినటువంటి బర్డ్ అన్నట్టు, దాని పేరు పిపిట్. ఇట్లా పిపిట్స్ చాలా రకాలు ఉంటాయి. దాన్ని చూసి మనం అట్లా అనుకోవచ్చు. ఓకే. ఇంకా చిన్న చిన్న బర్డ్స్ ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్ బర్డ్స్ అని ఉంటాయి. ఆ సన్ బర్డ్స్ చిన్నది చాలా, దాంట్లో కూడా మళ్ళీ ఎన్నో రకాల. పర్పుల్ సన్ బర్డ్ నేను ఒకటి చెప్పాను. ఇవేం చేస్తాయి, వీటి యొక్క ఆహారం ఏంటంటే ఫ్లవర్స్ లో ఉన్నటువంటి మకరందం ఉంటది కదా, ఆ మకరందాన్ని అవి తీసుకుంటాయి. బటర్ఫ్లై లాగా. అందుకని దాని ముక్కు ఇలా చిన్నగా ఉంటుంది. బర్డ్ ఇంతే ఉంటది, ఒక 10 to 20 grams ఉంటుంది. అది సన్నగా ఉండి దాని ముక్కు లోపల నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. మనం చూడొచ్చు, మనం చాలా సార్లు ఎక్కడైతే ఈ ఫ్లవర్స్ ఉంటాయో మకరందం లోపల ఉండేది మకరందం, నెక్టార్ అంటారు, దాన్ని చేస్తుంటాయి ఇలా. అలాగే ఫ్లవర్ పేకర్ అని ఉంటది, అది కూడా చిన్న బర్డే. ఫ్లవర్స్ ని అది తింటది అనమాట. పెకింగ్ అంటే ఇట్లా కొట్టడం, ఇంగ్లీష్ లో ఫ్లవర్ పేకర్ దాని పేరు. ఆ ఫ్లవర్ పేకర్స్ లో కూడా మళ్ళీ చాలా ఉంటాయి. అలాగే మునియాస్ అని ఉంటాయి, అది కూడా చిన్న బర్డే, గింతే ఉంటది అది. అందులో 3-4 రకాల మునియాస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే స్కేలీ బ్రెస్టెడ్ మునియా, దాని పేరు. బ్రెస్ట్ అంటే ఈ భాగం, స్కేలీ అంటే స్కేల్స్ లాగా ఉంటాయి, చిన్న చిన్న స్కేల్స్. అంటే ఏంటండి, మనం చిన్న చేప మీద పులుసులు ఉంటాయి, ఆ పులుసుల్లాగా సన్నటి పులుసులు ఉంటాయి కాబట్టి స్కేలీ బ్రెస్టెడ్ మునియా అంటారు. ఇంకో రకమైన మునియా ఉంటది, అది 3 రంగుల్లో ఉంటది. అంటే తెలుపు భాగము, ఇంకో కలరు, నలుపు రంగు, 3 రంగులు దాంట్లో కనబడతాయి దాని బాడీలో. సో ఇట్ ఈస్ కాల్డ్ ట్రై కలర్ మునియా, దాని పేరు అంతే. సో ఇట్లా రకరకాలు ఉంటాయి అనమాట. ఇప్పుడు మీరు అవన్నీ పేర్లు చెప్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సార్ కొంతమంది అంటే కొన్ని ప్రాంతాల్లో విదేశీ పక్షులు వస్తున్నాయి ఈ సంవత్సరం, ఈ ప్రాంతంగా వస్తాయి, ఎక్కడి నుంచో సౌత్ ఆఫ్రికా నుండి వస్తుంటాయని వాస్తవం. అక్కడ నుంచి అన్ని వేల కిలోమీటర్లు వస్తాయండి ఇక్కడికి. మీకు అలాంటిది మంచి ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒకటి. సైబీరియా నుంచి వస్తాయి. సైబీరియా నుంచి ఒక పక్షి అమోర్ ఫాల్కన్ అని ఉంటది. ఫాల్కన్ అంటే ఏం లేదు సార్, ఫాల్కన్ అంటే డేగా. ఇప్పుడు గ్రద్దలు ఉన్నాయి కదా, ఎన్నో రకాలు ఉంటాయి. మనం చాలా వాటిని గద్దలు అనేస్తాం, కానీ వాటికి పేర్లు వేరు వేరు ఉంటాయి. గద్దలు ఏంటంటే, గద్దలు చేసేటువంటి పని నేను జస్ట్ 1 minute చెప్తాను. ఇప్పుడు పక్షుల్లో ఈ గ్రద్దలు అనేటువంటివి పెద్దగా ఉంటాయి. వీటి పని ఏంటంటే, ఇవి మాంసాహార పక్షులు. ఇవి దాని తత్వమే అదనమాట. అంటే దాని యొక్క అలవాటే అది, మాంసాహార పక్షి అది. ఇవేం చేస్తాయి, చిన్న పక్షుల యొక్క జనాభాని కంట్రోల్ చేస్తాయి, చంపేస్తాయి, వాటిని చంపేసి తినేస్తాయి అంతే. అంతేకాదు సరీసృపాలు ఉంటాయి కదా, తొండలు, బల్లులు, లేకపోతే సర్పాలు అంటే పాములు, ఇవన్నీ సరీసృపాలు, వాటి యొక్క జనాభాలను కూడా కంట్రోల్ చేస్తాయి అట్లా. సో ఇవి మనం మామూలుగా చెప్పుకునే మనం గద్దలు అంటాం. గద్దలు ఎన్ని రకాలు ఉంటాయంటే, ఈగల్ అంటాం, పేరు మీరు వినుంటారు. అంటే జనరల్ గా కైట్ అంటాను, KIT. కైట్ అనేది కూడా ఒక గ్రద్ద. మళ్ళీ ఈగల్స్ లో చాలా రకాలు ఉంటాయి, ఇక అవన్నీ నేను అటు వెళ్ళట్లేదు. మూడవది బజార్డ్స్ అని ఉంటాయి, బజార్డ్ దాని పేరు. ఇంకోటి హ్యారియర్ అని ఉంటది, హ్యారియర్. మనం ఇవన్నీ హ్యారియర్ అనేది వెహికల్ కి పెట్టారు పేరు, వెహికల్ పెట్టారు హ్యారియర్ అనేది. అలాగే వల్చర్స్, అలాగే ఔల్స్ అంటే గుడ్ల గుబ్బలు, చిన్నగా ఉంటాయి కొన్ని గుడ్ల గుబ్బలు, వాటిని ఔలెట్స్ అంటారు. ఇలా చాలా రకాలు ఉన్నాయి అనమాట. వీటన్నింటినీ మనం మామూలుగా గుడ్ల గుబ్బలు కాకుండా మిగిలిన వాటన్నింటి గద్దలనే అంటాం. కానీ గ్రద్దలు ఇన్ని రకాలు. గ్రద్దలు ఏం చేస్తాయంటే, నేను ఇందాక చెప్పినట్టుగా ఆవరణ వ్యవస్థలో కొన్ని జాతుల యొక్క జనాభాలను అవి కంట్రోల్ చేస్తాయి. అవి చేసేటువంటి ప్రధానమైనటువంటి పని అది.
ఇవి డేగలు, ఇందాక నేను చెప్పినటువంటిది డేగలు. డేగలు అంటే గ్రద్దల కంటే కొంచెం చిన్న సైజు ఉంటాయి. అలాగే ఇంకోటి కెస్ట్రల్ అని కూడా ఉంటుంది, కామన్ కెస్ట్రల్. దాని సంఖ్య కూడా ఇప్పుడు ప్రమాదంలో తగ్గిపోయి దాని మనుగడ కూడా దెబ్బతింటోంది. అది కూడా పాలపిట్ట లాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందని ఆ రిపోర్ట్ లో ఉంది. జస్ట్ రీసెంట్ రిపోర్ట్ నేను చెప్పేది, ఇట్ ఈస్ ఓపెన్, మనం ఎవరైనా చదువుకోవచ్చు దాన్ని. అయితే ఈ ఫాల్కన్ ఒకటి అమూర్ ఫాల్కన్ అని ఒకటి ఉంటుంది. అమూర్ అనేటువంటిది ఒక ఏరియా, ఒక ప్రాంతం యొక్క పేరు. అది ఎక్కడ అంటే చైనాకి మరియు సైబీరియాకి మధ్యలో ఒక ప్రాంతంలో ఉంటుందన్నమాట. ఓకే, అక్కడ ఉంటాయి అవి. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అన్ని దేశాలు దాటుకుంటూ ఇండియాకు వచ్చి మళ్ళీ ఇండియా నుండి అరేబియా సముద్రం ఇదంతా దాటి ఆఫ్రికాకి వెళ్ళి ఆఫ్రికా చివరి వరకు అంటే క్రింది వరకు వెళ్తాయి అవి. వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయి మళ్ళీ తన ప్రాంతానికి వెళ్ళిపోతాయి. ఇది మొత్తం ఎంత అంటే 22,000 కిలోమీటర్లు. 22,000 కిలోమీటర్లు వెళ్తాయి. ఇలా ఎన్నో రకాల పక్షులు. ఎందుకండి ఇవన్నీ తిరుగుతాయి? ఎస్ సార్, వెరీ గుడ్. ఇది ఏంటంటే ఎందుకు చేస్తాయంటే ఇది కేవలం ఇది ఒక్కటే కాదు, వలస అనేటువంటిది అన్ని జీవజాతుల్లో ఉండేటువంటి లక్షణమే. మనుషులు కూడా అంతే. వలస పక్షులు అంటారు కదా, వలస వెళ్తాం మనం అన్ని చోటుకి. అవును, మన కారణం ఆహారం కోసం, లేకపోతే మన యొక్క జీవనోపాధుల కోసం రకరకాలు. సేమ్ అది కూడా అంతే, వాటికి కూడా అంతే. ముఖ్యంగా అక్కడ ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందంటే వాటికి ఇప్పుడు మనమేమో ఇంకా రకరకాల వేరే వ్యాపకాలు కూడా ఉంటాయి, కానీ వాటికి కావాల్సినటువంటిది ఆ ప్రాంతంలో ఆ వలస సమయంలో అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా మారతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకునేటువంటి, ఇప్పుడు మీరు చిన్నప్పుడు కూడా చదువుంటారు పేపర్లలో పుస్తకాల్లో, సైబీరియన్ కొంగల్. అవును, సేమ్ అదే సైబీరియా ఏరియా. అది కూడా సైబీరియా అనేది చాలా పెద్దది, మామూలుగా ఉండదు, అది చాలా పెద్దది. కొన్ని వేల చదరపు కిలోమీటర్ల ఏరియానో ఇంకా అంతకంటే ఎక్కువనే ఉంటుంది. అక్కడ ఎందుకు అవి సైబీరియన్ కొంగల్ బయటకు ఎందుకు వచ్చేస్తాయంటే వాటికి సైబీరియన్ క్రేన్స్ అంటాం. దానికి ముఖ్యమైనటువంటి కారణం ముఖ్యంగా చలికాలం తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అక్కడ చలి తట్టుకోలేవు. అంటే విపరీతంగా టెంపరేచర్స్ పడిపోతాయి, మైనస్లోకి వెళ్ళిపోతాయి పూర్తిగా. ఇప్పుడు మీరు కొన్ని సైబీరియన్ ప్రాంతాలు చూస్తే -30, -40 ఇట్లా ఉంటాయి. మనం అసలు ఊహించని కూడా ఊహించలేము మనం అయితే. అప్పుడు ఏమైందంటే అది తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. రెండోది ఆహారం దొరకదు, ప్రత్యుత్పత్తి కూడా కష్టం. ఆ పరిస్థితి ఆహారం దొరకదు కాబట్టి ప్రత్యుత్పత్తి కూడా ఛాన్స్ లేదు. అంటే ఇక్కడ గుడ్లు రావు, గుడ్లు వచ్చినా అవి ఖరాబ్ అయిపోతాయి, పిల్లలు కూడా బతకలేవు. ఇలాంటి ఆ పరిస్థితులలో అవి ఏం చేస్తాయంటే బయటికి రావడం మొదలు పెడతాయి, అవి బయటకు వచ్చేస్తాయి. సో ఇట్లా అంటే ప్రధానంగా అననుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఏర్పడడం, ఆహారం లభ్యం కాకపోవడం, ప్రత్యుత్పత్తికి వీలు కాకపోవడం, ఇలాంటి పరిస్థితుల వలన అవి ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వలసకు వచ్చేస్తాయి. మన దేశం ఎందుకు వస్తాయండి? అన్ని ప్రాంతాలకు వెళ్తాయి సార్, మన ప్రాంతానికి కూడా వచ్చేస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే మన దగ్గరికి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, బలమైనటువంటి కారణాలు. ఫర్ ఎగ్జాంపుల్ అమూర్ ఫాల్కన్ విషయంలోనే చూద్దాం. అమూర్ ఫాల్కన్ ఏంటంటే ఫస్ట్ నార్త్ ఈస్ట్కి వస్తాయి అవి. నార్త్ ఈస్ట్ మయన్మార్ దాటిన తర్వాత వచ్చేది అదే కదా, అక్కడికి వస్తాయి. వచ్చి అక్కడ నాగాలాండ్, మణిపూర్ ఈ ప్రాంతంలో అవి నెల 15 రోజులు ఉంటాయి అక్కడ. అంటే ఎప్పుడైనా వలస వెళ్ళేటప్పుడు ఇది కొన్ని వేల కిలోమీటర్లు కాబట్టి మధ్యలో ఆగాల్సి, బ్రేక్ చేస్తుందా? తప్పదు. ఎందుకంటే కంటిన్యూస్ జర్నీ అనేటువంటిది చాలా వెక్స్డ్, అది చాలా విసిగి మొత్తం మనం అలసిపోతాం, పక్షులు అలసిపోతాయి, చాలా కష్టమైనటువంటిది. దానికి కూడా అవి ముందు ప్రిపేర్ అవుతాయి, వాటి యొక్క క్రొవ్వు నిల్వల్ని పెంచుకుంటాయి, బాడీలో పెంచుకొని వస్తుంటాయి. సో ఎంత చేసినా కూడా కొంతకాలం తర్వాత ఆ ఫ్యాటిక్ వచ్చేస్తుంది కదా, దానికి అలసట వచ్చేస్తుంది. కాబట్టి కొంత సెగదీరాలి. ఇంకో కారణం ఏంటంటే మధ్యలో మళ్ళీ ఆహారాన్ని తీసుకొని మళ్ళీ అది రీవైటలైజ్ కావాలి, రీఎనర్జైజేషన్ అనమాట. మళ్ళా ఈ ముఖ్యంగా ఈ నార్త్ ఈస్ట్ లో రావడానికి కారణం ఏంటంటే అక్కడ ప్రత్యేకమైనటువంటి కొన్ని రకాల ఇన్సెక్ట్స్ ఉంటాయి అక్కడ, చెదల్ లాంటివి, అవి వాటికి ఆహారం. అది ఇక్కడ ఏంటంటే పక్షులు వివిధ ప్రాంతాల్లో ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ దొరికేటువంటి ప్రత్యేకమైన ఆహారానికి అవి అలవాటు పడి ఉంటాయి, బయాలజికల్ గా, జైవికంగా. సో అక్కడనే ఉంటాయి అవి, అంతే. అక్కడ మాత్రమే వాటికి దొరుకుతుంది, అవి తింటాయి. అంటే ఆ ప్రాంతంలోనే పరిమితమై ఉంటాయి అన్నట్టు. సో ఈ వలస విషయంలో మాత్రం అవి అక్కడికి వచ్చేసి అక్కడ నెల 15 రోజులు అవుతాయి. అవును, తర్వాత మళ్ళీ మన ఇతర రాష్ట్రాల గుండా సముద్రం మీద నుంచి, అరేబియా నుంచి దాటి ఆఫ్రికాకి వెళ్ళిపోతాయి. మన స్టేట్ కూడా వస్తాయి కదా, తెలంగాణ అక్కడ దాకా ఎందుకు? నేను మీకు గతంలో చెప్పాను కదా, బెజ్జూర్ ప్రాంతంలో నేను పనిచేశాను. బెజ్జూర్ ప్రాంతంలో మేము రికార్డ్ చేసాం.
అమూర్ ఫాల్కన్ ఫోటో తీశారు. అచ్చా, ఇక్కడ కూడా మనకి అమీన్పూర్ చెరువు దగ్గరకు వస్తాయి కదండి. అమీన్ అంటే కొన్ని ఇవి రాకపోవచ్చు సార్, వేరే వలస పక్షులు వస్తాయి. వలస పక్షులు వచ్చి ఉండొచ్చు ఇంకా వేరే ప్రాంతాల నుండి కూడా, ఇప్పుడు చైనా హిమాలయాలకు అవతల. అంతేకాదు దేశంలో కూడా వలసలు ఉంటాయి. ఉదాహరణకి హిమాలయాల ప్రాంతంలో విపరీతమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనుకోండి, వాతావరణ పరిస్థితులు, వాటిని తట్టుకోవడం కోసం అవి దక్షిణాదికి వస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాయి. సార్ ఒక్కసారి ఒక పక్షి బయలుదేరి చెప్పినట్లుగా ఇన్ని స్టార్ట్ అవుతాయండి, అంటే 100-200 ఉండొచ్చు. అట్లా ఫ్లాక్స్ ఉంటాయి, ఫ్లాక్ అంటారు దాన్ని, లేక 1-2 కూడా ఉండొచ్చు, అంటే ఒక జాతిని బట్టి. అచ్చా, కానీ చూస్తుంటే ఆకాశంలో అన్ని ఒక యూనిఫామ్ గా వెళ్తుంటాయి. సార్ అదేంటంటే మీరు దాంట్లో కూడా ఏరోడైనమిక్స్ అవన్నీ ఫిజిక్స్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మీరు కొంగల్ని చూస్తాం కదా, కొంగల్ అంటే మామూలుగా ఎగ్రెట్స్ అంటాం మనం వాటిని. మీరు ఏ పక్షులైనా చూడండి, అది వెళ్తున్నప్పుడు ఇట్లా ఏదో టీం పెట్టి ఇట్లా బయట ఉండదు, ఇలా వి షేప్ లో వెళ్తాయి, డైమండ్ షేప్ లో వెళ్తుంటాయి, ఇలా వి షేప్ లో వెళ్తాయి. ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాయి అనమాట. ఎందుకంటే గాలి యొక్క ప్రెషర్ ని చీల్చుకుంటూ వెళ్ళాలి. ఇలా ఉందనుకోండి ప్రెషర్ ఎక్కువ ఉంటది, అంతే కదా, ఇలా వెళ్ళడం. ఇలా ఉందనుకోండి ప్రెషర్ ఇక్కడ తగ్గిపోతుంది, మిగిలినంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మీరు చాలా కొంచెం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ముందు ఏదైతే లీడ్ చేసే పక్షి ఉందో కొంత వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా మళ్ళీ అది వెనక్కి వస్తుంది, దాని తర్వాత ఉన్నది ముందుకెళ్తుంది. ఎందుకు? అది అలసిపోతుంది. ఆ ముందు లీడ్ చేసేటువంటిది ఆ గాలి యొక్క ప్రెషర్ కి అది అలిసిపోతుంది అనమాట. కొంతసేపు ఇంకోటి రిప్లేస్ చేస్తుంది, మనం కొంతసేపు చూడొచ్చు దాన్ని, అంటే మనకు కనిపించే మేర. మనం సరే మొత్తాన్ని అయితే చూడలేం కానీ, సో ఇలా వాటికి అవన్నీ కూడా అలా ఉంటాయి అనమాట, సహజ సిద్ధంగా వచ్చినటువంటి. సార్ ఇప్పుడు బర్డ్స్ వాక్ అంటారు, బర్డ్ వాక్ మన దగ్గర ఇక్కడ మన ఆదిలాబాద్ దగ్గర బెంజూరులో పెట్టారు, బెంజూరు పెంచకల్పేట ఈ ప్రాంతాల్లో పెట్టారు, బర్డ్ వాక్ పెట్టారు. ఇక్కడ మన మంచిర్యాల దగ్గర ఎక్కడ ఉందనుకుంటారు, కవ్వాల్ టైగర్ ఫారెస్ట్ దాంట్లో పెట్టారు. ఓకే. దానివల్ల ఉపయోగం ఏంటండి? అక్కడికి ఎలాంటి పక్షులు వస్తుంటాయి? అంటే ఏం లేదు సార్, ఏంటంటే బర్డ్ వాక్ యొక్క కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నీ ఉన్నాయి కదా, వాటి పట్ల బర్డ్స్ అంటే ఏంటి, ఎన్ని రకాల బర్డ్స్ ఉంటాయి, వాటి గురించి కనీస అవగాహన కల్పించడం, అంతే, ఇంకేం లేదు అక్కడ. సో ఇప్పుడు నేను చెప్పాను మీకు, ఎంత చెప్పినా మీరు డైరెక్ట్ గా వెళ్ళి చూసేటువంటి ఫీలింగ్ అది వేరే కదా. డైరెక్ట్ గా ఒక పక్షిని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది వుడ్ పెక్కర్ అనేది ఒకటి ఉంది, వుడ్ పెక్కర్ ఇట్లా వడ్రంగి పిట్ట అంటారు. ఆ వడ్రంగి పిట్ట ఇలా చెట్టుకుంటూ పైకి వెళ్తూ ఉంటది. నేను ఎంతసేపు మీకు 10 నిమిషాలు, పావు గంట సేపు, అర్ధగంట సేపు దాని మీద ఎంత లెక్చర్ ఇచ్చినా, మీరు 10 సెకండ్లు దాన్ని ఎదురుగా చూసి దాన్ని ఆనందించడం, దాని గురించి అల్టిమేట్ కదా, అల్టిమేట్ అది. అందుకని ఏం చేస్తారంటే వీటి గురించి కనీస అవగాహన కల్పించడానికి ఇది బర్డ్ వాక్ అనేటువంటిది బెస్ట్ మెథడ్, అవగాహన కల్పించడం. అలాగే మనకు అక్కడ ఇట్లాంటప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ప్రత్యేకంగా ఈ పక్షులకు సంబంధించి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా బర్డ్ వాచర్ ఉంటారు. బర్డ్ వాచింగ్ అనేది ఒక హాబీ, యాక్చువల్లీ ఒక గొప్ప హాబీ అది. పక్షుల గురించి చెప్పారు మీరు, కవ్వాల్ టైగర్ ఫారెస్ట్, బర్డ్ వాచ్. ఎందుకంటే ఫిజికల్ గా చూడడం ఉన్న ఎంజాయ్మెంట్ వినడం వల్ల దానికి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని మనం తెలుసుకోవాల్సి. రైట్. ఇంకా మనం ఒకసారి పక్షులు మనం చెప్పారు, పాలపిట్ట లేదా రామచిలుక, ఇటువంటివి ఎంత నమ్ముతాము? రాబందులు, మన గుడ్ల గోబులు ఇవన్నీ చూస్తే అపశకనం అంటుంటారు. కానీ నిజానికి అలా కాదు. యాక్చువల్గా అవి చేసేటువంటి పని, వాటి యొక్క పాత్ర ఆవరణ వ్యవస్థలో చాలా ముఖ్యమైనది. మనం గతంలో కూడా వీటి గురించి మాట్లాడుకున్నాం. ముఖ్యంగా రాబందులు చేసేటువంటి పని ఏంటంటే స్కావెంజింగ్ యాక్టివిటీ అనమాట, అంటే పారిశుద్ధ్యం పని. ఇప్పుడు అంతా క్లీనింగ్ చేస్తూ ఉంటారు కదా పారిశుద్ధ్యం చేసేటువంటి కార్మికులు. 1 రోజు 2 రోజులు వాళ్ళు పని చేయకపోతే ఏమవుతుంది? మొత్తం అందరికి జనాలకు రోగాలు వచ్చి చచ్చిపోతాం. సేమ్ అదే పని రాబందులు చేస్తాయి. ఇప్పుడు మీరు రీసెంట్ గా మీరు పేపర్లలో చదివారో లేదో, ఒక రిపోర్ట్ వచ్చిందనమాట, భారతదేశంలో కొన్ని లక్షల మరణాలు రాబందులు లేకపోవడం వల్ల ఎక్కువ అయ్యాయి అని. ఎస్, రీసెంట్ రిపోర్ట్ ఇది. ఈవెన్ BBC కూడా దాన్ని టెలికాస్ట్ చేసింది, దాంట్లో ఉందన్నమాట అదంతా. ఎందుకు జరిగింది అంటే, ఇది ఇప్పుడు ఒకప్పుడు పశువులు జంతువులు ఏవైనా చనిపోయినా వెంటనే రాబందులు వెళ్ళి మొత్తం క్లీన్ చేసేటి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పడిపోవడం వల్ల ఏమవుతుంది, అది మురిగిపోయి అక్కడ ఉన్నటువంటి నేల, నీళ్లు, గాలి అంతా కలుషితం అయిపోతుంది. ఆ కలుషితమైనప్పుడు అక్కడ పెరిగినటువంటి సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా, వైరస్ అవన్నీ ఇతర జంతువులకు, ఇతర జీవులకు, ముఖ్యంగా మనుషులకు కూడా వ్యాపించి
మనకు రకరకాల వ్యాధులు వస్తున్నాయి. రైట్, అవి కనుక పారిశుద్ధ్య పని సరిగ్గా చేసి ఉంటే, అవి ఉంటే రాబందులు కనుక ఉండి ఉంటే, వాటి సంఖ్య సమృద్ధిగా ఉంటే అదంతా క్లీన్ చేసేటి. క్లీన్ చేస్తే ఇక్కడ సూక్ష్మజీవులు పెరిగే ఛాన్సే లేదు అక్కడ. ఓకే, అంతటి గొప్ప పని అవి చేస్తున్నాయి. కానీ ఏంటంటే మనం జనరల్ గా ఎవడన్నా చెడ్డ పని చేసేటువంటి వాడిని రాబందుతో పోల్చడం అవి చేస్తాం. కానీ రాబందులు ఏం చేస్తాయంటే నిజానికి చనిపోయినటువంటి వాటిని తింటాయి, బ్రతికున్న వాటిని తినవు. సరే, ఇంకొక పక్షి ఉందండి రాబందులకు. మనం గుడ్లగొప్ప కన్నా కీచి పెట్ట అంటారు. కీచమని పొద్దున్న సౌండ్ చేసుకెళ్తుంది. ఆ కీచి పెట్ట వచ్చిందంటే ఆ సౌండ్ వింటే ఇంట్లో ఏదో అశుభం జరుగుతుందని కొంతమంది నమ్మకం. కీచుపిట్ట అనేది మరి దాన్ని ఎలా ఉపయోగించారు మరి నాకు ఐడియా లేదు దాని గురించి. ముఖ్యంగా ఇవి గుడ్లగూబలు అన్నారు కదా మీరు, వాటి గురించి నేను చెప్తాను. గుడ్లగూబలు అనేటువంటివి ఏంటంటే కొంతమంది భయపడతారు కదా వాటిని చూడగానే. భయపడతారు. ఇళ్ళలో ఉందంటే గుడ్లగూబ ఇంట్లో వచ్చిందంటే ఇంట్లో వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోతుంటారు. ఇలాంటివి అసలు వాటికి సంబంధం లేదు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ గుడ్లగూబలు ఇలాంటివన్నీ కూడా నిశాచర జీవులు. అవి రాత్రిపూట తిరుగుతాయి, పొద్దున్నదాకా తిరగవు. ఎందుకంటే వాటి యొక్క శరీర నిర్మాణము రాత్రిపూట తిరగడానికి అనువుగా ఉంటది అనమాట. కొన్ని రకాల పక్షులు రాత్రిపూటనే తిరుగుతాయి, అందులో గుడ్లగూబలు ప్రధానమైనటువంటి. గుడ్లగూబలు చేసేటువంటి పని ఎంత గొప్పదంటే, గుడ్లగూబలు ఈ పెస్ట్స్ అంటే ముఖ్యంగా ఎలుకలు, మనం చుంచెలుకలు, చిన్న చిన్న చిట్టెలుకలు, ఇలాంటి వాటిని మొత్తం తినేస్తాయి. అవి రోజు వాటిని మొత్తం చేసేస్తూ ఉంటాయి. అందుకని దాన్ని ఈవెన్ ఏది కొన్ని పాములు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ జరిగొడ్డుని ర్యాట్ స్నేక్ అంటారు. ఓకే, దాన్ని రైతు మిత్రుడు అంటారు. గుడ్లగూబల్ని కూడా రైతు మిత్రుడు అనొచ్చు అంటారు. తినేస్తాయి అనమాట అవన్నీ కూడా. అంటే ఎలుకల్ని మొత్తం తినేస్తుంటాయి. అంటే ఏదైతే పెస్ట్ గా మారిపోయిందో వాటి యొక్క జనాభాని కంట్రోల్ చేస్తుంటాయి. ఒకవేళ చేయలేదనుకోండి దాని నష్టం అయిపోద్ది. అంటే గుడ్లగూబ కానీ రాబందం కానీ మనుషులకి మంచి చేసేటువంటివే ఇవన్నీ కూడా. అవి ఆ లెక్కన చూస్తే సంవత్సరంలో ఒక్కొక్క గుడ్లగూబ కొన్ని వందల ఎలుకల్ని తినేస్తాయి. సో అట్లా మనం అది రాత్రిపూట వచ్చిందంటే అదే తిరగడమే రాత్రిపూట తిరిగింది కదా. రాత్రిపూట వచ్చిందంటే కొంతమంది పిల్లలు భయపెట్టడానికి చెప్తుంటారు గుడ్లగూబ ఉంది అని. అంటే సరే, అది ఏ కాంటెక్స్ట్ లో ఏ సందర్భంలో ఎలా వచ్చాయో తెలియదు, కానీ ఆవరణ వ్యవస్థ పరంగా వాటిని చూసినప్పుడు అవి చాలా ముఖ్యమైనటువంటి పక్షి జాతులు దాంట్లో ఆవరణ వ్యవస్థలు. సో ఇదన్నమాట. అయితే ఇక్కడ ఇంకొకటి నేను ముఖ్యంగా ఇవి ఏంటంటే ఈ పక్షులు చేసేటువంటి ప్రధానమైనటువంటి ఆవరణ వ్యవస్థలు చేసేటువంటి పనులు ఏంటంటే, ఒకటి ఈ రకరకాల ఇన్సెక్ట్స్, పురుగులు, కీటకాలు, వీటి యొక్క జనాభాల్ని కంట్రోల్ చేస్తాయి. అవి మొత్తం చాలా వరకు తినేస్తుంటాయి. మనం వాటిని నిజంగా ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ వేసి మనం చేయడం చాలా కష్టం. పక్షులే వాటిని తీసేయడం దాన్ని ఏమంటారంటే బయాలజికల్ కంట్రోల్ అంటారు, జీవ నియంత్రణ అన్నట్టు. అదంతా కూడా అవి చేసేటువంటి పని. దాన్ని కనుక లెక్క కడితే మనం కొన్ని వందల వేల కోట్లలోకి వెళ్తుంది మనం దాన్ని అట్లా చేస్తే. అంటే ఆవరణ వ్యవస్థ పరంగా సేవల్ని కనుక చూస్తే. అంతేకాదు అవి ఇంకా ఏమేం చేస్తుంటాయి అనంటే, అవి పక్షులు ఇంకా వేరే వాటికి ఆహారం కూడా. కొన్ని రకాల సరీసృపాలకి, లేకపోతే ఇందాక నేను చెప్పినటువంటి ఇతర పెద్ద పక్షులకి, ఇట్లాంటి వాటికి ఆహారంగా కూడా ఉంటాయి అన్నమాట. సో ఆవరణ వ్యవస్థలో అవి పక్షులు అనేటువంటివి చాలా ప్రధానం. ఈవెన్ పక్షులను చూడడానికి పర్యాటక టూరిస్టులు కూడా వస్తారు. కొన్ని పక్షులను చూడడానికే వెళ్తారు. ఇప్పుడు మీరు పక్షుల పేరు మీదుగా కూడా కొన్ని శాంక్చరీస్ ఉన్నాయి, కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలని. అక్కడ అవి మాత్రమే ఉంటాయి అన్నమాట. వాటిని చూడడానికి ఈవెన్ దేశంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా అక్కడికి వస్తారు. అంటే వాటి పేరు మీదుగా అక్కడ పర్యాటకం అభివృద్ధి అయి అక్కడ ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ భరత్పూర్, రాజస్థాన్ లో భరత్పూర్ అనేది బర్డ్ శాంక్చరీ. అట్లా చాలా బర్డ్స్ ఎక్కడ రాజస్థాన్ లో ఉంటుంది. అక్కడ దాకా మన ఇక్కడ నేలపట్టు, ఆంధ్రాలో నేలపట్టు శాంక్చరీ, అది కూడా అంతే. వలస పక్షులు వస్తాయండి అక్కడికి, పెలికాన్స్ వస్తాయి, ఇలా వస్తుంటాయి. ఈ వచ్చినటువంటివి అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో చాలా ముఖ్యమైనటువంటివి. ఈ వలస వచ్చినప్పుడు వాటికి ఏంటంటే, అవి ఎక్కడైతే ఏ ప్రాంతం గుండా అయితే వెళ్తున్నాయో ఆ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి వాళ్ళది. అలాగే ఎక్కడైతే విడిది చేస్తాయో అవి ఆ ప్రాంతాన్ని కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలన్నమాట, వాటికి ఏం కాకుండా. మళ్ళీ కొంతకాలం ఉండి మళ్ళీ వెళ్ళిపోతాయి. కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం ప్రజల్లో కూడా అవగాహన వచ్చింది. అంతేకాదు ఈ వలస జాతులు ఏవైతే ఉన్నాయో వీటిని
వాటి యొక్క బాగోగులను అంటే వాటికి హాని కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అందరికీ అన్ని దేశాలకు ఉందని చెప్పేసి వీటి మీద కొన్ని ఒప్పందాలు ఉన్నాయి, అంతర్జాతీయ ఒప్పందాలు అవి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి బాన్ ఒప్పందం అని ఉంటుంది, బాన్ అది సిటీ అక్కడ జరిగినటువంటిది అన్నట్టు. అందరి బాధ్యత అది, అక్కడ ఉన్న ప్రభుత్వాల బాధ్యత వలస జాతులు సురక్షితంగా ఉండే విధంగా వాటి యొక్క ఆవాసాలు దెబ్బతినకుండా చూసే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత అందరి ఉంటుంది అనమాట. నాట్ ఓన్లీ పక్షులు, నాట్ ఓన్లీ బర్డ్స్, ఈవెన్ ఇతర జంతువులు ఏవైనా కూడా అన్నిటికీ. దీనికి ఒక పెద్ద కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్ అని ఒక ఒప్పందం ఉంది. ఇట్లా మైగ్రేటరీ స్పీషీస్ ఏమున్నా కూడా వాటన్నిటికీ ఆయా ప్రభుత్వాలు తప్పనిసరి రక్షణ సంరక్షణ చర్యలు చేపట్టాలి. ప్రపంచంలో ఉన్నటువంటి 138 దేశాలు దానిపైన సంతకం చేశాయి. సో ఇవన్నీ తెలియాలి, అంటే జనానికి కొంచెం తెలిస్తే, కొంచెం అవగాహన ఉంటే తప్పకుండా వాటి యొక్క పాత్రను అప్రిషియేట్ చేస్తారు. తప్పకుండా మనం కొన్ని చేయొచ్చు, ఎస్పెషల్లీ కొన్ని చెట్లను పెంచడము ఇలాంటివి చేస్తే వాటి ఆవాసం పునరుద్ధరణ జరుగుతుంది. ఓన్లీ ప్రభుత్వాలే కాకుండా మనం కూడా అందరం చేస్తే బాగుంటుంది. ఆవరణ వ్యవస్థ సమతూకంలో ఉండి మనకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. పక్షులు కాపాడడం అన్నది కేవలం ప్రభుత్వాలే కాదు, ప్రజలు కూడా చేయాలంటున్నారు రామ్మోహన్ గారు. ఎక్కడైతే పక్షులు చక్కగా ఉండి కిలకల్లాడితే ఆ ప్రాంతం సురక్షితంగా ఉంటుంది, అక్కడున్న ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారంటూ చెప్తున్నారు. ఇది రామ్మోహన్ గారితో ఎక్సలెంట్. వచ్చే వారం మరో కేసుతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. నమస్తే.